నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇంకా ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమాకాంత్ గారు. నమస్కారం సార్. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న కార్యక్రమాల గురించి తెలియజేయండి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమవుతుంది. అభివృద్ధి సేవలు అందించి జాతీయ రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు దక్కించుకోవడం విశేషం. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వడగళ్ల వానకు పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. వానాకాలం యాసంగి పంటల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇటీవల జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్లో భారీ స్పందన లభించింది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీలు ఏ విధంగా సమాయత్తమవుతున్నాయి? సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీల ప్రచారంపై దృష్టి సారించి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. బీజేపీ అభ్యర్థి గేడెం నాగేష్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కులను పార్టీలు ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కోసం పలువురు ఆశావాలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నిర్వహణకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. పార్లమెంటు నియోజక 3 జిల్లాల పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగుల తమ ఇంటి వద్ద నుంచే ఓటును వినియోగించుకునేలా సౌకర్యం కల్పిస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 మోడల్, 5 మహిళ, 1 దివ్యాంగుల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అర్హులైన యువతీ యువకులు ఏప్రిల్ 15 వరకు ఓటు నమోదుకు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించిన వారిపై ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1950 సివిజిట్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. రానున్న ఎన్నికల సందర్భంగా పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల సందర్భంగా అక్రమంగా నగదు, మద్యం రవాణా జరగకుండా 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పల్లెలు, పట్టణాల్లో పోలీసులు కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తారని ఎస్పీ గౌసాలం తెలిపారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం యొక్క కొనుగోలు ఎలా జరుగుతున్నాయి? ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఎదురుగాలతో వడగళ్ల వాన కురవడంతో ఆదిలాబాద్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పొగాకు, నువ్వులు, కంది పంటలు తదితర పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 4-5 రోజులు కురిసిన వర్షాలకు 2000కు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు పండించిన సోయా, శనగ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి శనగ పంటను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 5440 రూపాయల మద్దతు ధర కల్పించి మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పోషణ పక్షం ఏ విధంగా నిర్వహిస్తున్నారు? గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విలేజ్ హెల్త్ శానిటేషన్, న్యూట్రిషన్, వంటకాల ప్రదర్శన, రక్తహీనత నివారణకై అవగాహన కల్పిస్తున్నారు. చిరుధాన్యాలు ఉపయోగము, ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్లకు ఎలాంటి స్పందన లభించింది? కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి CHVR ప్రసాద్ అన్నారు. ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్లకు జిల్లాలో విశేష స్పందన లభించింది. లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవడంతో సమయము, డబ్బులు ఆదా అవుతాయన్నారు. వివిధ అభివృద్ధి సేవలకు గాను జిల్లాకు జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి కదా, వాటి గురించి చెప్పండి. ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామ సర్పంచి గాడిగే మీనాక్షి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ చేతుల మీదుగా NDTV లైఫ్ ఇండియా అవార్డు అందుకున్నారు. పల్లె ప్రగతి సాధించడంలో ముక్రాకే గ్రామానికి అవార్డు దక్కింది. క్షయవాది నివారణలో దీర్ఘకాలం సేవలు అందించినందుకు ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ సమన్వయకర్త చెన్నెమలేను రాష్ట్ర స్థాయి పురస్కారం దక్కింది. ఇదండి ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.